నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. బొత్స సత్యనారాయణ గారి ఆరోగ్యంతో జగన్మోహన్ రెడ్డి ఆటలాడుతున్నాడని చెప్పి స్వయాన వైసీపీకి సంబంధించిన నేతలే మాట్లాడుకుంటున్నారు. ఆయన తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి ఒక అబద్ధాలు మాట్లాడలేక ఎంతో కొంత ఏమంటారు గుడ్లో మెల్లన్నట్టు వైసీపీలో కొంత చెప్పుకునేటువంటి ఒక పేరు ఎవరైనా నాయకున్నారంటే సీనియర్ మోస్ట్ నాయకులు బొత్స సత్యనారాయణ గారు అని చెప్పి చెప్పుకోవచ్చు. గతంలో ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో పోటీ చేసినటువంటి వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి ఆయనతో అబద్ధాలు మాట్లాడిస్తుండేసరికి ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ రావడం, హాస్పిటల్ అడ్మిట్ కావడం, దాదాపు 3 నుంచి 4 రోజులు హాస్పిటల్లో ఉండడం మనం చూసాం. కానీ మళ్ళీ నిన్న ఆఖరి ఆ మండలికి సంబంధించినటువంటి సమావేశాల్లో తప్పనిసరిగా నువ్వు ఉండాల్సిందే, నువ్వు మాట్లాడాల్సిందే అని చెప్పేసి బొత్స సత్యనారాయణకి వచ్చిన ఆజ్ఞతో, జగన్ ఆజ్ఞతో ఆయన రావడం, ఆయన సభలో కూడా ఎన్నో అబద్ధాలు మాట్లాడడం, అడ్డంగా దొరికిపోవడం, ఇవన్నీ విన్న తర్వాత కళ్ళు తిరగడం, మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ కావడం ఎలా చూడాలంటారు? ఇక్కడ ఒకటేనండి, జగన్మోహన్ రెడ్డి గారికి తన స్వార్థమే తనకి. తన కడుపు నిండిందా, తను అనుకున్నది జరిగిందా, తను ఏం చెప్పారో అవతల వాళ్ళు చేశారా లేదా, అదే తప్పించి వాళ్ళ ఆరోగ్య సమస్యలు. ఈ రోజున ఒక మహిళ రేప్ చేయబడితేనే నీ ఇంటికి కోతవీడు దూరంలో, దానివల్ల మనకేంటి ఉపయోగం అన్న వ్యక్తిని ఇంకా అంతకు మించి ఇంత దారుణమైన విషయం అండి అది. ఎవరు చెప్పారు ఆ విషయం? స్వయంగా పద్మగారే చెప్పారు. ఆవిడే ఉమెన్ కమిషనర్ గా, చైర్మన్ గా ఉంది కదా మరి ఆ రోజున. మరి ఆవిడే చెప్పినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం, ఎదుటి వాళ్ళని యూజ్ అండ్ త్రో అంతే. ఇంకా ఎక్కడా కూడా ఈ రోజున అంతా కూడా డిస్పోజబుల్ ఐటమ్స్ లేకపోతే యూజ్ అండ్ త్రో ఐటమ్స్ వస్తున్నాయి ఎక్కువగా. అదే మనుషులను కూడా ఆ విధంగానే చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రోజున చూస్తే బొత్స సత్యనారాయణ గారి నియోజకవర్గంలో ఏదో ఒక ప్రోగ్రాం జరిగినప్పుడు కూడా ఆయన ఆ వెహికల్ మీద నుంచి మరి అలానే కళ్ళు తిరిగి ఇబ్బంది గురయ్యాడు. అందరం కూడా ఇంకా అసలు నో మోర్ ఏమో అనుకున్న పరిస్థితి, హీఈస్ నో మోర్ అనుకున్న పరిస్థితి. హెల్త్ కూడా అప్పటికే బాగాలేదు, నేను రాలేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత కూడా చాలా దారుణం ఇలాంటి విషయాలు. నిన్న చూస్తే పాపం ఆయన మండలిలోనే కొంచెం మనిషి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏర్పడింది. అంటే హాస్పిటల్కి అంటే ఏమనుకుంటున్నారు అసలు, ఏంటి వాళ్ళ ఆలోచన విధానం? అంటే ఏదైనా జరగకూడదు జరిగితే ఆ నెపం ఎవరి మీద వేస్తారు, అంతే కదండి. అదిగో వాళ్ళు కావాలని చెప్పేసి అతన్ని ఆరోగ్యం బాగలేకపోయినా కూడా అరిపించారు. ఎవరు అరిపిస్తారు? అరు 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 అని అంటారా? అనరు కదా. అదిగో లోకేష్ భయపెట్టాడు, అదిగో పయ్యావుల కేసు భయపెట్టాడు. వాళ్ళు కావాలని చెప్పేసి ఆయన బీపీ ఎక్కువ అయ్యేటట్లు ప్రవర్తించారు. ఆయనకు ఆరోగ్యం బాగలేదు కదా, అంత పెద్దగా మాట్లాడకపోతే ఏమైంది, ఇట్లాంటి విషయాలే వస్తాయి. ఖచ్చితంగా ఇవే విషయాలు మాట్లాడతారు. ఏదైనా జరగకూడదు జరగకుంటే. ఎవరైనా అలా కావాలని ఎవరం కోరుకోం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదే కోరుకుంటారు. అలాగే జరిగితే బాగుండు, వెంటనే వాళ్ళ మీద వేసేయచ్చు అని. ప్రతి ఒక్కటి అవతల వ్యక్తుల మీద ఎలా నింద వేయాలి, ఏ విధంగా మనం చేసిన తప్పుల్ని వాళ్ళ అకౌంట్లోకి వేయాలి, ఏ విధంగా తప్పుల నుంచి మనం తప్పించుకోవాలి, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పని. అంటే గతంలో మీరు ఇప్పుడు మాట్లాడుతుంది చూస్తుంటే కొన్ని ఉదాహరణలు అయితే దొరుకుతున్నాయి. అంటే నిజంగా ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడవచ్చా అనేటువంటి ఒకసారి ఆలోచించుకుంటే, ఎప్పుడైతే తండ్రి చనిపోయిన వెనువెంటనే సంతక సేకరణ కావచ్చు, అదిగాక బాబాయ్ హత్య ఏదైతే జరిగిన వెంటనే ఆయన సీఎం కావడం కావచ్చు, దాని తర్వాత మళ్ళీ 2024 సార్వత్రిక ఎన్నికల టైంకి సొంత తల్లే జగన్కి భయపడి విదేశాలకు పారిపోవడం. ఎందుకంటే అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి అప్పటికి ఆయన తల్లి అయినటువంటి ఒక విజయమ్మ గారు ఖచ్చితంగా ఓటేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళే కదా అందరికీ ఫస్ట్ మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కుటుంబ సభ్యులు అందరూ వేయాలి. కానీ తల్లే భయపడి పారిపోయిందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గతంలోనే ఆయన ఏదైతే ఈ యొక్క వేదిక పైన కూడా ఏదైతే ఎన్నికల టైంలో ప్రచారానికి సంబంధించి నా తండ్రి లాంటోడు అనగానే ఆయన ఎమోషనల్గా పాపం చాలా ఫీల్ అయిపోయి ఏడ్చేశాడు కూడా నిండు సభలో. సో అలాంటి తండ్రి స్థాయి వ్యక్తిని నిజంగా ఇలాంటి బలి కోరుకుంటాడా అంటే, తండ్రి దగ్గర లేదా చిన్న దగ్గర ఇది అందరి దగ్గర జరిగినప్పుడు ఇది పెద్ద విశేషం కాదని చెప్పి చాలా మంది ఇదే నిజం అనుకోవచ్చు దీన్ని. ఖచ్చితంగా పాపం ఆయన ఎమోషనల్ అయ్యాడు అనగానే అర్థమైంది. తను చాలా పాజిటివ్ గా తీసుకున్నారు. ఎవరైనా సరే పాజిటివ్ గానే ఆలోచిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. మరి ఆయన మాత్రం అక్కడ అవసరానికి అనుగుణంగా వాళ్ళని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి, ఏ డైలాగ్కి వాళ్ళు ఈ విధంగా మెల్ట్ అయిపోతారు అనే విషయంగానే మరి ఆ డైలాగులు యూజ్ చేస్తారనేది ఆ విషయం అర్థమైంది. అక్కడ దాకా ఎందుకండి, ఆయన ఇప్పుడు తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ సంతకాల సేకరణ చేస్తూ వచ్చి బాధపడే వాళ్ళని ఈయన ఓదార్చాడు. ఎంతో మంది చెప్పారు
ఇలా అంటే కళ్ళారా చూసిన వాళ్ళు చెప్పారు. మరి అలాంటి వ్యక్తికి ప్రేమ, ఆప్యాయత, అనుబంధం, మంచి చెడు అలాంటివి ఉంటాయా? నిజంగా అలాంటివి ఉండే వ్యక్తి అయితే ఇలాంటి పనులు చేస్తాడా? ఒకటా రెండా? అక్రమ మద్యం కేసులో అన్యాయంగా ఎంత మందిని పట్టున పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికి కూడా వాళ్ళు అనారోగ్యంతో ఎంత మంది ఇబ్బంది గురవుతున్నారు. ఆ ఉసురు కొట్టకుండా ఉండిద్దా జగన్మోహన్ రెడ్డికి? ఈ రోజున జరగకపోవచ్చు, రేపు జరగకపోవచ్చు, కర్మ అనేది వదిలిపెట్టదు కదండి. మరి ఇలాంటివన్నీ కూడా ఈ రోజున చూస్తే మరి సాక్షి ఛానల్కి సంబంధించిన అక్కడ స్టాఫ్ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటివన్నీ పాపాలన్నీ మా చేత చేయిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని. మరి ఎక్కడ అమరావతి మహిళల్ని తిట్టించినప్పుడు, అమరావతి రాజధాని గురించి అసభ్యంగా మాట్లాడించినప్పుడు వాళ్ళకి డబ్బు ఆశ చూపించి, మనం చూసాం తిరుమల తిరుపతి లడ్డూకి ఎవరైనా ఒక ఫేక్ వీడియో చేస్తే 4,000 5,000 వాళ్ళ అకౌంట్లోకి వేస్తామని చెప్పేసి కొన్ని వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి దానిలో మెసేజ్లు చదివాం మనం. మరి అలాంటి దారుణమైన విషయాలు ఎంతమంది అవసరాలని తనకి అనుకూలంగా మార్చుకొని వాళ్ళ చేత ఆ పాప పనులు చేపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున చూస్తే బొత్స సత్యనారాయణ గారు, రేపు చూస్తే ఇంకో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విజయసాయి రెడ్డి మరి దూరంగా వెళ్ళాడు కానీ జగన్మోహన్ రెడ్డిని మాత్రం కాపాడుతున్నాడు అనేది వాస్తవం. వీళ్ళందరితో అతన్ని మనం పోల్చలేము, అతను వేరే. కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డో లేకపోతే రాజకస్ రెడ్డో ఇంకా చూస్తూ ఉన్నాం బోలెడంత మంది ఈ రోజున ఐఏఎస్లు, ఐపీఎస్లు, గొప్ప గొప్ప వాళ్ళు పదవులు వెలగబెట్టిన వాళ్ళంతా ఈ రోజున వెలవెలబోతా ఉన్నారు. ఏంటి మాకు ఈ గతి, ఏం తప్పు చేశాం, ఇంత బ్రతికి చివరికి చెప్పకూడదు తింటున్నాము అన్న పరిస్థితికి వాళ్ళు ఉంటే మరి ఇలాంటి వ్యక్తి ఆయన ఆలోచన విధానము ఏ విధంగా ఉండిద్ది? మరి బొత్స సత్యనారాయణ గారికి అంత రాజకీయ అనుభవం ఉండి ఆయన మాట్లాడగలిగి ఇది ఉండి కూడా మరి ఈ రోజున వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి ఆయన ఎంత ఫూల్ అయిపోయారో చూడండి పాపం. అయితే మండలిలో కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూకి సంబంధించి మనం దాదాపు 22వ స్థానంలో ఉన్నాము అంటే దాదాపు చాలా అట్టడుగు స్థానంలో మనం ఉన్నాం అని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు చెప్పిన వెంటనే లోకేష్ గారు ఉండి లేదు మీరు చెప్పిన తర్వాత నేను ఒకసారి మళ్ళీ చెక్ చేసుకున్నా, నాకు తెలిసి అది కాదని చెప్పి అప్పుడు మనం 8వ స్థానంలో ఉన్నాం, మన కింద ఇంకా చాలా రాష్ట్రాలు ఉన్నాయని చెప్పడం. దాని తర్వాత పయ్యావుల కేశవ్ గారి దగ్గరికి మీరు ఏదైతే చదివారో దాన్ని ఇమ్మంటే కొద్దిసేపు టైంపాస్ చేయడం, తర్వాత పూర్తిగా చూసుకుంటే అది సాక్షి రిపోర్ట్ అని చెప్పి తేలడం. అప్పటికి అది రిపోర్ట్ చదివేటప్పుడు కూడా అడిగారు ఎవరు, అదేంటి సాక్షి రిపోర్ట్ అంటే లేదు కాగ్ రిపోర్ట్ అని చెప్పేసి అన్న. సో అడ్డంగా దొరికిపోవడం అనేది నిజంగా వైసీపీకి అది చాలా ఈజీగా ఇప్పుడు చూస్తున్నాం. సో కానీ ఇలాంటి సీనియర్ నేత అలా దొరికిపోవడంతో ఆయన అబద్ధాలు చెప్పలేకే హాస్పిటల్ పాడేయడం అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. నిన్న కూడా మళ్ళీ సభలో అదే చూసాం, ఆయన పాపం సరిగ్గా నుంచి చాలా టెన్షన్ పడుతున్నాడు. సో ఏంటి నెక్స్ట్ 2029 ఎన్నికలు ఒకవేళ అప్పటిదాకా ఉంటే అప్పటికి ఈయనని రెడీ చేసుకోబోతున్నారా, బలి తీసుకోబోతున్నారా అని చెప్పేసి వైసీపీ వాళ్ళు కూడా చర్చించుకుంటారు. పాపం అలా జరగకూడదు. నిజమేనండి, ఆయన చాలా అంతర్మదనానికి లోనవుతున్నారని ఆ వయసు రీత్యా కానివ్వండి, తనకున్న అనుభవం రీత్యా కానివ్వండి, రాజకీయంలో తనకున్న పలుకుబడి కానివ్వండి, సీనియర్ మోస్ట్ కానొకప్పుడు తను సీఎం కేటగిరీలో కూడా ఉన్న వ్యక్తిగా మరి ఉంది. మరి అలాంటి వ్యక్తి ఇలా చీప్ ట్రిక్స్ చేస్తూ ఎదుటి వాళ్ళ చేత మాటలు పడుతూ మరి చేసిన తప్పులకి చేయని తప్పులకి అన్నిటికి కూడా తను అనుభవించవలసి వస్తుంది. ఆ మనోవేదనే తనని అంత ప్రెషర్కి లోన్ చేస్తుంది. కాబట్టి అలాంటి వ్యక్తి జాగ్రత్తగా ఎప్పటికైనా సరే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గురించి చేయటం అవసరమా, మరి మనం ఎటు నిలబడుతున్నాము అనేది కూడా ఆలోచించుకొని అడుగు వేస్తే బాగుండు. లేకపోతే 2029కి మనం అనుకుంటున్నట్లుగా మరి ఒక బాబాయో, ఒక జగన్మోహన్ రెడ్డో, ఇంకొక కోడికత్తి సీను, ఇంకొక గులకరాయి కేసు ఇలాగా ఇది కూడా కాకూడదు అని అయితే కోరుకోవాలి. అయితే అదిగాక ఆయన చూసుకుంటే మొన్న మధ్య కౌన్సిల్ బయటకు వచ్చేసి ఇదిగోండి హెరిటేజ్ గీ అని చెప్పేసి చీజ్ చూపించాడు. అక్కడ కూడా చాలా ట్రోల్స్ గురయ్యాడు. సో ఇంత ఇబ్బంది పడుతున్న టైంలో కూడా ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు వదిలిపెట్టారు? ఆయన ఆరోగ్యరీత్యానా సరే వదిలిపెడితే మంచిగా ఉంటది కదా అని చెప్పేసి అనుకుంటున్నారు. మీరేమంటారు? ఇంతే, ఇదే 2029కి ఏం జరగబోతుంది అనే దాని మీద అనిపిస్తుంది ఎవరికైనా సరే. కాబట్టి అతనికి కొంచెం రిలీఫ్ ఇచ్చి రెస్ట్ ఇస్తే ప్రశాంతంగా ఉంటారు. మరి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్లాన్ చేస్తున్నారు, కావాలనే తన అలా ఒత్తిడికి గురి చేస్తున్నారా, కావాలనే పదే అతను హాస్పిటల్కి వెళుతున్నా కూడా మరి వదిలిపెట్టకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయించడం వెనక ఏదో కుట్ర ఉంది. ఎందుకంటే ఎందుకు ఆలోచించవలసి వస్తుందంటే అందరూ అనుకునేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని బట్టి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి ప్రజలకు. జరిగాయి ఖచ్చితంగా. తన ఆలోచన ఎలాంటిది, తన మనస్తత్వం ఎలాంటిది, ఏ విధంగా తను ప్రవర్తిస్తున్నాడు,
మరి కన్న తల్లే ఓటేయకుండా వెళ్ళిపోయింది దేశం వదిలిపెట్టే అంటే ఇంకా దాని గురించి ఇంకా ప్రజలు ఇంకా అంతకంటే ఇంకేం కావాలండి ఉదాహరణ మనకి అది కాక చెప్పుకోవటానికి? నిన్నగాక మొన్న రెంటపల్ల టూర్కి వెళ్తున్నప్పుడు కూడా సింగే కార్ టైర్ కింద నిమ్మకాయల చాలా దారుణం. తొక్కిచ్చేసి అవును. కనీసం వాళ్ళ ఇంటికి పరామర్శకు వెళ్తలేదు. ఈడ్చి చెట్ల పక్కన చెట్ల పడేసి పక్కన వెళ్ళిపోయారు. పడేశారు. ఆ చెట్లలో ఎవ్వరం కూడా అర్థం కాని పరిస్థితి ఏం జరిగింది అనేది. 3 days తర్వాత అసలు వీడియో వస్తే జగన్మోహన్ రెడ్డి జగన్నాథ రథ చక్రాలు అన్నట్టుగా ఆ చక్రాల కింద తొక్కిచ్చేశాడు అని. ఇలాగా అతను చేసే ఏ పని కూడా ఎవ్వరికి కూడా ఉపయోగం లేనిది జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి తప్పించి అవును. ఆయనకు మాత్రం ఉపయోగపడేది. కాబట్టి ఇప్పుడైనా సరే Hmm. కళ్ళు తెరిచి అతనితో పాటు ఎవరైతే జర్నీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మేలుకొని త్వరగా వాళ్ళ జీవితాలని సరిదిద్దుకునే విధంగా ఉంటూ మరి అటువైపు అడుగులు వేస్తే బాగుండిద్ది అనేది ఆలోచన. సో చూద్దామండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకి గతంలో తండ్రి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చిన్న ఆయన వివేకానంద రెడ్డి గారు కావచ్చు, మొన్న ఇటీవల చూసుకుంటే మనకి సింగయ్య ఒక కార్యకర్త కావచ్చు, ఇప్పుడు మళ్ళీ బొత్స గారు అని చెప్పేటువంటి ఒక టాక్ వినిపిస్తుంది. సో పలు జాగ్రత్తలు తీసుకొని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.